కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చినటువంటి ఇంత పెద్ద గుండు సున్నా మనకు వచ్చిందన్నమాట. ఇంత పెద్ద గుండు సున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. కేంద్రంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఎంత ఒకసారి ఇక్కడ లెక్కలు చూడండి, ఇక్కడ కనపడుతుంది. ఇక మొత్తం కేంద్రం బడ్జెట్ 2025-26 ఉన్నటువంటి మొత్తం కేంద్రం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఎన్నయ్యా? 50 లక్షల మొత్తం కేంద్రం బడ్జెట్ మొత్తము 50,65,345 కోట్లు. ఏది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం. దీంట్లో తెలంగాణకు వచ్చింది ఎంత? గుండు సున్నా. ఇది అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా రాస్తా. గుండు సున్నా మనకు వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులు, భారీ కేటాయింపులు. ఈ గుండు సున్నా రావడానికి మన దగ్గర ఉన్నటువంటి ఎంతమంది ఎంపీలు, ఎంతమంది కేంద్ర మంత్రులు, ఎంతమంది ఏ విధంగా ప్రయత్నాలు చేసిరో కూడా చెప్తాను నేను. కాంగ్రెస్కి వెళ్ళి ఈ గుండు సున్నా తేవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి మరొక 8 మంది ఎంపీలు, ఈ 8 మందిలో 2 కేంద్ర మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ఇందులో. ఇక ఎంఐఎం ఒక ఎంపీ ఎంఐఎం. మొత్తం కలిస్తే 17 తెలంగాణలో ఉంటే ఈ 17కు 17 ఇట్లా 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, ఒక ఎంఐఎం, 8 మంది బీజేపీ వాళ్ళ 2 కేంద్ర మంత్రులు. ఈ 17 మంది కలిసి కష్టపడి చెమటోడ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఎంతనయ్యా అంటే ఇగో ఈ గుండు సున్నా. ఎంత? గుండు సున్నా. సిగ్గుతోని తలదించుకోండి కాంగ్రెస్ ఎంపీలారా, బీజేపీ ఎంపీలారా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక ఎంఐఎం. మీరు అందరూ కలిసి తెలంగాణ సమాజానికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి సిగ్గుతోని తలదించుకోండి. ఇంకంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక మీరు ఎన్ని ప్రగల్భాలు కొట్టినా మనం చూస్తాం కదా, ఈ కోట్లు వేసుకొని, నల్ల కోట్లు వేసుకొని, తెల్ల కోట్లు వేసుకొని, గరం కోట్లు వేసుకొని ఢిల్లీలో పోయి వండుకుంటారు వీళ్ళు. ఈ ఢిల్లీకి పోవడానికి ఖర్చు మనదే, ఆడ ఢిల్లీలో ఆడ స్టే చేయడానికి ఖర్చు మన తెలంగాణ ప్రజల సొమ్మే. ఈ అన్ని తెలంగాణ ప్రజల సొమ్ము దొబ్బి తినుకుంటా ఎంత ఖర్చు పెట్టినో అంత కూడా తీసుకురాలేకపోయారు కేంద్రంకి వెళ్ళి. ఇది మన చేతగాని దద్దమ్మ ఎంపీల, కేంద్ర మంత్రుల పనితీరు అన్నమాట. ఇది నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఒక తెలంగాణ బిడ్డగా. అరే ఎంతో కొంత పట్టుక రావాలి కదా. మళ్ళీ బీజేపీ ఏం చెప్తే అదే చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ దోస్తు అదానితోని ఒప్పందాలు చేసుకో రేవంత్ రెడ్డి అనగానే వెనక ముందలు చూడకుండా ఒప్పందాలు చేసుకుంటూనే ఉండే. బీజేపీ దోస్తి మోడీ దోస్తు అదానికి సిమెంటు కంపెనీలు ఇవ్వు, 12,400 కోట్ల ప్రాజెక్టులు ఇవ్వు, 100 కోట్లు విరాళం తీసుకో, అదాని ఏం చెప్తే ఆ పనులు చేసి పెట్టు, రాయదుర్గం దగ్గర అక్కడిక్కడ ఏమైనా ప్రభుత్వ భూములు దోషపెట్టు అనగానే వెంటనే నిమిషం ఆలస్యం లేకుండా వెంటనే దోషపెడుతూనే ఉండే. మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మూట పంపించే, బీజేపీ పార్టీకి చిన్న మూట పంపించే. ఇంత చేసినా కానీ ఎందుకు మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తలేదు? ఎందుకంటే వీళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి. బీజేపీలో 8 మంది గెలిచినా, 80 మంది గెలిచినా గుజరాత్తోని బానిసలే ఇల్లు. పల్లెత్తి మాట మాట్లాడలేరు, తెలంగాణ వాయిస్ వినిపించలేరు. ఎవరికి అంత దమ్ము ధైర్యం లేదు తెలంగాణ వాయిస్ వినిపించేంత ధైర్యం. అదే మోడీ దగ్గరికి వెళ్ళి, అదే అమిత్ షా దగ్గరికి వెళ్ళి, అదే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి, అమ్మా మా తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, మాది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, మాకు ఈ నీడ్స్ ఉన్నాయి, ఇవి మీరు ఇవ్వాలి, మమ్మల్ని తెలంగాణ ప్రజలు 8 మందిని గెలిపించిర్రు, గెలిపించినందుకన్నా 8 మంది గెలిపించినందుకు కనీసం 8,000 కోట్లు, 800 కోట్లు, లేకపోతే 8 కోట్లు, లేకపోతే 80 కోట్లు, 8 రూపాయలు అన్న ఇవ్వండి మా బతుకులో మా ముఖాలను చూసి అని చెప్పేసి కనీసం పోయి అడగాలి. వీళ్ళు అడగలేరు, వీళ్ళకి చేత కాదు, వాళ్ళు వీళ్ళని దగ్గరికి రానియరు, పురుగుల లెక్క ఈగల లెక్క చూస్తారు ఈ బీజేపీ తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి బీజేపీ ఎంపీలను, బీజేపీ కేంద్ర మంత్రులను. ఎవరు? గుజరాతీ పాలకులు. సో కాబట్టి మోడీ దగ్గరికి రానియాడు, అమిత్ షా దగ్గరికి రానియాడు, నిర్మలా సీతారామన్ దగ్గరికి రానియదు, ఎవరు కూడా దగ్గర రానియరు. మనం పిచ్చోళం కదా. ఆ బండి సంజయ్ అడుగుసాం జై శ్రీరామ్ అనగానే మనం గుద్ది పడేస్తాం మొత్తం. ఆ జై శ్రీరామ్ ఇలా ఏమైనా తెలంగాణకు తెచ్చిపెట్టిందా? ఏమైనా వచ్చినాయా? 100% ఆత్మవిశ్వాసము, మత విశ్వాసం అన్నిటిని మనము గౌరవించాల్సిందే. కానీ వాళ్ళు మన మతాన్ని అడ్డం పెట్టుకొని
మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తుంది బీజేపీ. ఆ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను దండుకుంటుంది బీజేపీ. కానీ అది ఓట్ల వరకే. ఓట్లు అయిపోయాక ఒక్కడు కూడా మాట్లాడాడు. ఎక్కడవా మోతేవారి వకీల్ రఘునందన్ రావు ఎక్కడవా ఇలా మాట్లాడుతున్నాడు బడ్జెట్ గురించి. ఇక నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఏమంటారు, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేటాయింపులు ఎట్టబడతాట ఎన్నిక, కేంద్ర బడ్జెట్ ఇది అని మాట్లాడతాడు ఆయన. అంటే కేంద్రం అంటే ఏంటి సార్? అది కేంద్రం అనేది ఏమైనా సపరేట్గా సపరేట్గా ఉంటుందా? రాష్ట్రాల సమూహమే కేంద్రం కదా. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పెట్టి ఓన్లీ ఎంపీలు వీళ్ళే పంచుకుంటారా? ఆ విషయాన్ని గమనించకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఇంకా బండి సంజయ్ తెలుగులో రాస్తే మరి జనం తిడతారనుకున్నాడో ఏమనుకుంటే తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఇంత పెద్ద ఆర్టికల్ రాసి పెట్టిండు ఏదో ట్విట్టర్లో. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు, ఆయనకు కూడా అర్థం కాదు. మళ్ళీ అర్థమైతే లేనిపోని పర్సన్ అని చెప్పేసి ఆయనకు ఎట్లాగో తెలుగే సక్కగా రాదు, ఇంకా ఇంగ్లీష్ హిందీ అసలుకి అందుకే ఇంగ్లీష్లో పెట్టేసిండు మొత్తం పోస్టు. ఈ రకంగా 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీ కాంగ్రెస్ వాళ్ళను 8 మంది ఎంపీలను బీజేపీలను ఒక ఎంఐఎంని గెలిపిస్తే తెలంగాణకు వచ్చింది గుండు సున్నా. ఇప్పుడు ఏపీతో ఒకసారి మనం పోల్చుదాం. ఏపీకి ఇప్పుడు 16 ఎంపీ సీట్లు ఉన్నాయి వాళ్ళకు. ఏపీలో వాళ్ళకు ఎందుకున్నాయి అవి? ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ సర్కారులో వీళ్ళు చాలా కీలకమైపోయారు. వీళ్ళు కనుక విత్డ్రా చేసుకుంటే వాళ్ళ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది, వాళ్ళ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. అందుకని వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు ఇచ్చారు. దానికి తోడు ఏ రాష్ట్రమైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రమైనా స్థానిక పార్టీలు ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత ప్రేమ ఆ రాష్ట్రం మీద జాతీయ పార్టీలకు ఉండవు. ఈడ సరే బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడితే కొంతమంది పార్టీల ముద్రేస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ప్రేమ తెలంగాణ రాష్ట్రం మీద నా కాంగ్రెస్కి ఉండదు, నా బీజేపీకి ఉండదు. ఎందుకుంటుంది వాళ్ళకు? ఎంతసేపు ఉన్న వాళ్ళు పైనటువంటి వాళ్ళ బాసులు, గుజరాత్లో ఒక బాస్ ఉంటాడు, ఢిల్లీలో ఒక బాస్ ఉంటాడు, 2 పార్టీలకు. బీజేపీ వాడేమో గుజరాత్ బాసు, కాంగ్రెస్ వాడేమో ఢిల్లీ బాసు, గట్టిగా మాట్లాడితే ఇటలీ బాసు. సో కాబట్టి ఈ రకంగా వాళ్ళ బాసులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు పదవులు కావాలి, రాష్ట్రాన్ని దోసుకోవడం కావాలి, కానీ రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కరకు ఉండవు, వాళ్ళు పట్టించుకోరు పెద్దగా. అందుకనే తెలంగాణ నిజంగా కూడా తమిళనాడు చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. తమిళనాడు వాళ్ళు ప్రాంతాభిమానము, భాషాభిమానము వాళ్ళకి చాలా ఉంటుంది. ప్రాంతాభిమానము, భాషాభిమానం చాలా ఉంటుంది. మొన్న విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, గుర్తుకుందా? నేను పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే నాకు హిందీలో కనపడతా ఉంది, అది ఎందుకు తీసుకొచ్చి హిందీని మా మీద రుద్దుతారు? దక్షిణ భారతదేశంలో హిందీ ఎక్కువగా ఉండదు, కాబట్టి తమిళంలో నా రాష్ట్రంలో నా పాన్ కార్డ్ని అప్డేట్ చేసుకుంటప్పుడు నాకు తమిళంలోనే రావాలి అది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ చైతన్యం అందరి లోపల రావాలి. ఇక మన తెలుగు స్టేట్స్లలో తెలుగు మాట్లాడితే చీపు, హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే హై ప్రొఫైల్ లెక్క మనం అది చేస్తాం అన్నట్టు. సో కాబట్టి ఆ ప్రాంతం మీద, వాళ్ళ భాష మీద, వాళ్ళ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. అది స్థానిక పార్టీలకు, అది ప్రాంతీయ పార్టీలకే అది సాధ్యమవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ పార్టీ తమిళనాడులో గెలిస్తే కథ వేరే తిరుగుంటుంది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా టీడీపీ అక్కడ గెలిచింది కాబట్టి, టీడీపీ జనసేన కూటమిలు ఆడ గెలిచినాయి కాబట్టి 25 స్థానాలకు వాళ్ళు మెజారిటీ సీట్లు గెలిచిరు కాబట్టి ఇలా వాళ్ళు ఏం అడిగితే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. పోలవరానికి నిధులు కేటాయించింది, అమరావతికి నిధులు కేటాయించింది, విశాఖ స్టీల్కి నిధులు కేటాయించింది, ఇట్లా రకరకాలుగా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ వచ్చింది. వై బికాజ్ అంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు, జనసేన కానీ టీడీపీ కానీ అక్కడ ప్రాంతీయ పార్టీలు, బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి ఆ దుమ్మిలో కొట్టుకొచ్చినాయి 2-3, కానీ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది కాబట్టి ఏపీకి అలా నిధులు కేటాయించారు. సేమ్ అట్లనే బీహార్లో కూడా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది కాబట్టి అక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీ వీళ్ళకి అవసరం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు. ఆ నిధులతోనే ఆ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఈ నిధులతోని ఏపీ రాష్ట్రం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు నిఖార్సుగా పనిచేస్తే. కానీ తెలంగాణకు అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ ప్రజలం అమాయకులం అని తెలుసు, కానీ మరీ ఇంత అమాయకులం అని గ్రహించలేకపోయినాం. ఎంపీ ఎన్నికలు అయిపోయిందాక కూడా తెలంగాణ వాయిస్ వినిపించేటోడు ఉండాలి ఒకడు అన్నటువంటి సోయి లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చిర్రు. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సున్నానే ఇలా బడ్జెట్ల రూపంలో 2 బడ్జెట్లలో తెలంగాణకు కూడా గుండు సున్నాలే వచ్చినాయి. నాకు తెలిసి మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో 5 బడ్జెట్లు ఉంటాయి. 5 బడ్జెట్లలో ఇప్పటికి 2 బడ్జెట్లలో గుండు సున్నా తెలంగాణకు వచ్చింది. ఇంకా మిగతా 3 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 3 బడ్జెట్లలో కూడా మనకు గుండు సున్నానే వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అసలు మన వాయిస్ వినిపించేటోడు లేడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది,
కాంగ్రెస్ పార్టీ ఉంది, గట్టిగా పోయి నాకు ఈ నిధులు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కొట్లాడతాడా? కొట్లాడే సాహసం చేస్తాడా? చెయ్యడు. ఎందుకు చేయడు అంటే ఆయన ఓటుకు నోటు కేసు మోడీ చేతులు పట్టుకొని కూర్చున్నాడు. మోడీ చేతులు పట్టుకొని కూర్చున్నాడు. ఈడీ అందులో ఆల్రెడీ ఉన్నది. నువ్వు గట్టిగా మాట్లాడితే నేను తీసుకుపోయి బొక్కలేస్తానటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పల్లెత్తి మాట మాట్లాడలేడు, కాంగ్రెస్ పార్టీ పల్లెత్తి మాట మాట్లాడలేదు. మిగతా వాళ్ళు ఆలో ఈలో మాట్లాడినా కానీ పెద్దగా అది కౌంట్లెస్. ఇక బీజేపీ గురించి ఇంతకుముందుగా మనం చెప్పుకున్నాం కదా. బీజేపీ వాళ్ళు గెలిచేంత వరకే వాళ్ళ కథ. గెలిచిన తర్వాత మొత్తం గుజరాత్ వాళ్ళకు బానిసలుగా మారిపోతారు. జీ హుజూర్, మీ కాళ్ళు మొత్తం మీ చెప్పులు తీసుకొచ్చుకొని నెత్తలు పెట్టుకుంటాం. మన బండి సంజయ్ లాంటి వాళ్ళైతే చెప్పులు తీసుకుపోయి అమిత్ షా కాళ్ళకు తొడిగి మీ పాద సేవలు మేము చేస్తాం సారు, మాకు రాష్ట్రానికి రూపాయి అయ్యకపోయినా పర్వాలేదు, నన్ను ఒకసారి అధ్యక్షుని చేసినావు, ఒకసారి కేంద్ర మంత్రిని చేసినావు అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తారు. ఇక సో ఇట్లనే మనం అమాయకంగా ఉంటే ఇంకొకసారి బీజేపీకి అధికారం కట్టబెడితే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అయిపోతాడు, శాంతం నాకేస్తారు, హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేసేస్తారు, మనకున్నటువంటి రెవెన్యూ సోర్స్ని తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసేసి సత్యనాశ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంతకు మించి ఇంకొకటి ఏమీ ఉండదు కాంగ్రెస్ బీజేపీలు గెలవడం వల్ల జరిగినటువంటిది. ఇక ఎంఐఎం గురించి మనం మాట్లాడుకోవడం దండగా, దాని గురించి చర్చించుకోవడం కూడా దండగానే. ముస్లిం మిత్రులే ఆలోచించుకోవాలి. ఎంఐఎం దశాబ్ద కాలంగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నది ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ పార్లమెంట్లో. ఏం డెవలప్ చేసింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళని తొత్తులు లెక్క మారుతారు. వీళ్ళ కాలేజీలు కాపాడుకుంటారు, వీళ్ళ ఆస్తులు కాపాడుకుంటారు, అంతే తప్ప ఇంకేమి చేయరు వీళ్ళు, ఇంకేమి చేయరు. సో కాబట్టి ఎంఐఎం కూడా ఏం చేస్తూ ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముస్లిం మిత్రులు ఎవరైతే మైనార్టీ మిత్రులు ఓట్లేస్తూ ఉన్నారో మనం ఇంకా దశాబ్ద కాలంగా ఇక్కడనే ఉందామా, డెవలప్ అవుదామా, అభివృద్ధి అవుదామా అని చెప్పేసి, అట్లా అని చెప్పేసి బీజేపీని కూడా గెలిపామని చెప్పట్లేడా. ఆడ నికార్స్గా ఆ ఓల్డ్ సిటీ కోసం, హైదరాబాద్ కోసం, అదే చిన్న చిన్న గూడ్లలో బతుకున్నటువంటి ముస్లిం కుటుంబాలు బాగుపడడం కోసం ఏ పార్టీ కృషి చేస్తాడో, ఎవడు కృషి చేస్తాడో వాళ్ళకు పట్టం కట్టండి. అప్పుడు ఓల్డ్ సిటీ బాగుపడుతుంది, అప్పుడు మీ బతుకులు తెల్లారుతాయి కొంచెం. లేకపోతే ఇదే వీళ్ళు ఏం చేస్తారు, పొద్దుగాలు లేచి హిందువుల మీద విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు చేస్తారు, రెచ్చగొట్టేస్తారు. ఆ బీజేపీ వాళ్ళు ముస్లింల మీద విషం చిమ్మే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వాళ్ళు రెచ్చగొడతారు, ఇద్దరు కలిసి రెచ్చగొట్టేసి వీనికేమో ముస్లింల ఓట్లు కావాలి, వీనికేమో హిందువుల ఓట్లు కావాలి. ఇద్దరు దొంగలే, తోడు దొంగలే చీకట్ల మళ్ళీ కలుసుకొని అలాయి బలాయిలు చేసుకోవడమే. నేను ఇంతకుముందు కూడా గతంలో చాలాసార్లు చెప్పిన, ఒక పొలిటికల్ రూమర్ ఉన్నది, ఒక పొలిటికల్ గుసగుస ఉన్నది అని. అసలు దానం నాగేందర్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయడం వెనక ఉన్నది మొత్తం అసదుద్దీన్ ఓవైసీనేనని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక గుసగుస అని చెప్పేసి. నిజంగా అది వాస్తవమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డిని గెలిపించడం కోసము, ఓట్లను చీల్చడం కోసం ట్రయాంగిల్ ఫైట్ కావాలి. ఒకవేళ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటే పజ్జన్న గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ అవ్వడం వల్ల అక్కడ కిషన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ తీసుకొచ్చి నన్ను పెట్టించిండు అనేది పొలిటికల్ వర్గాల్లో, పొలిటికల్ రంగంలో వినపడుతున్నటువంటి గుసగుస. సో అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే, ఎంఐఎం బీజేపీ రెండు ఒకటే. సో కాబట్టి ఎంఐఎం గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే, అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలానే ఈ 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. గొర్రెల మందులల్లా ఇదొక మన వాళ్ళు 8 మంది పోయి కూర్చుంటారు తప్ప ఆ 500 ఎంపీలల్లా తప్ప మన వాయిస్ వినిపించేటువంటి ధైర్యం, సాహసము వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం చెయ్యరు. ఆ ప్రయత్నం అసలు కొంచెం ముందుగా పోదు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అదే కనుక సపోజ్ ఇట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీకి ఒక 10 మంది లేకపోయినా సరే ఒక్కటి నుంచి 5 మందిలో 5గురు 6గురు ఇచ్చి ఉంటే ఇలా కథ ఎట్లా ఉంటుండే ఇవాళ. ఎందుకంటే ఎన్డీఏ సర్కారు బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపోయింది. ఎన్డీఏ కూటమిలతో మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఎన్డీఏ కూటమితో మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. సో అలా మనకు గనక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి బీఆర్ఎస్ పార్టీకి గనక ఒక 5 నుంచి 10 స్థానాలు ఏమన్నా ఎంపీ సీట్లు గెలిచినాయి అనుకో, ఇవాళ కింగ్ మేకర్ అయిపోతుండే. ఏడా కేంద్రంలో నీకు తెలంగాణకి ఏం కావాలని ఇట్లా తీసుకొస్తుండ్రు వీళ్ళు, కొట్లాడుదురు. వీళ్ళకి ఇంకొక ఎజెండా ఏముండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నట్టు, లేకపోతే కేసీఆర్ మీద ఇంకో కేసో, లేకపోతే ఇంకో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టో ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అదేది కూడా ముంగల పడతలేదు. ఎందుకంటే అందులో పెద్దగా పసలేదు కాబట్టి. వీళ్ళేమో డైరెక్ట్గా దొరికిపోయినట్టు, వాళ్ళేమో వీళ్ళనే ఇరికిద్దామని చూస్తూ ఉన్నారు. డిఫరెన్స్ చాలా ఉన్నది. దొరికిపోయినోడికి ఇరికిద్దామని చూసే డిఫరెన్స్ చాలా ఉన్నది. కవితను కూడా తీసుకుపోయి లోపల పెడదామని చూసిరు.
ఓ 5-6 నెలలు పెట్టుకున్నారు జైల్లో. చివరికి ఏమైంది? సుప్రీంకోర్టు ఏమన్నది? ఏవిరా రాములా, నీ నీ ఆధారాలు ఏవి, నీ లిక్కర్ స్కామ్ ఏది, నీ కథ ఏది అని. సో ఇవన్నీ కూడా దేనికోసము? ఇదంతా కూడా దేనికోసము? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే. సో కాబట్టి అదే బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నా కానీ ఊకొకపోదురు వాళ్ళు. లొల్లి ఎదురు, వాళ్ళకి ఎంతో కొంత బడ్జెట్ బట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎదురు. కానీ తెలంగాణ రాష్ట్రము మరి ఎందుకు ఇంత ఒకటిసారి బొక్క బోర్ల పడుతుందో అర్థం కాదు. ఈ రకంగా బోర్ల పడి మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. సో కాబట్టి బీఆర్ఎస్కు 0 ఇచ్చారు, రాష్ట్రానికి కూడా 0నే వచ్చింది, గుడి 0నే వచ్చింది. ఇక దీని మీద మన బీజేపీ వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో చూడండి ఒకసారి. ఇగో రాష్ట్రానికి 1,50,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రయోజనం. మీడియాతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట్ట. ఏడ ఉన్నాయి సార్? తెలంగాణ రాష్ట్రానికి అంటే 1,50,000 కోట్లు వచ్చినాయంట. తెలంగాణ రాష్ట్రానికి 1,50,000 కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఇలా ఎట్లుంటో తెలుసా? ఇలా కథ. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిర్రా ఏమన్నా చెప్పండి సార్, మరి మీరు 8 మంది గెలిచిరు కదా అంటే అవి చెప్పరీళ్ళు. ఇప్పుడు సపోజ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా, అది రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవుతుంటుంది, మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంటుంది. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి స్కీము దేశమంతా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది, తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కదా. దాంట్లో లెక్కలు తీసి చెప్తా ఉంటారు మేము రాష్ట్రానికి ఇంత కేటాయించినామని. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా, మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయింపు ఉంటుంది కదా, అందులో దేశమంతా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సేమ్ అవి లెక్కలు తీసి చెప్తా ఉంటారు. ఇట్లనే ఏదైతే అంటే పథకం లోపల ప్రభుత్వ సంక్షేమ పథకాల లోపల కేంద్రం వాటా ఉంటుందో ఆ వాటాను మాత్రం చెప్తా ఉంటారు. అది నువ్వు గెలిచినా వస్తుంది, గెలవకపోయినా వస్తుంది. కిషన్ రెడ్డికి అర్థమైతే లేదు. నువ్వు కేంద్ర మంత్రి తెలంగాణకి వెళ్ళి అయినా వస్తుంది, కాకపోయినా వస్తుంది. నీ ప్రభుత్వం ఆ పైన ఉంటే, ఏ ప్రభుత్వం పైన ఉన్నా కేంద్రంకి వెళ్ళి ఎంత రావాలనో అంత బాజాప్తా రావాల్సినటువంటి వాటా అది తెలంగాణకు కానీ ఏ రాష్ట్రానికైనా కానీ. అలా కాకుండా నిన్న ఏపీకి తీసుకుపోయారు కదా, విశాఖ స్టీల్ కోసం సపరేట్గా బడ్జెట్లో పేరు పెట్టేసి ఇచ్చిర్రు. అమరావతి కోసం, పోలవరం కోసం అట్లా ఏం తెచ్చినావో అని అడుగుతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. 1,00,000 కోట్లు వచ్చినాయి, 1,50,000 కోట్లు వచ్చినాయి. నువ్వు ఎట్ట కేంద్ర మంత్రి అయినవో, నీకు ఎందుకింత మరి మీరు అన్ని ఇడిచేసి ఎట్ట మాట్లాడుతారో నాకైతే అర్థం కాదు. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటారు వీళ్ళు. ఇక ఇదైపోయాక మన బండి సంజయ్ గారు దేశ గతి మార్చేటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ అంట ఇది. సంబంధ వర్గాల సంక్షేమమే ధ్యేయం, ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం. బడ్జెట్ పైన బండి సంజయ్ కామెంట్స్. అసలు ఈ సంబంధ వర్గాలు అంటే ఏంటిదో బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. అలాగనే దేశ గతిని మార్చేటువంటి బడ్జెట్ ఏందో సమాధానం చెప్పాలి. బండి సంజయ్ ఉన్న పలంగా నిద్రకెళ్ళి లేపి, సార్ మన కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్ మొత్తం ఎంత బడ్జెట్ సార్ అంటే 50 లక్షల కోట్లు అని కూడా చెప్పలేడు. ఆయనకు అంత సోయి కూడా ఉండదు, అంత తెలివి కూడా ఉండదు. ఏదో దుమ్మిలా కొట్టుకపోతాడు, ఏదో దుమ్మిలా గెలిచొస్తారు. కరీంనగర్ ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళు బండి సంజయ్కి వరుసగా 2 సార్లు ఓట్లేసి గెలిపించారు. ఒకసారి గెలిపించేమో రాష్ట్ర అధ్యక్షుని చేసేసి మొత్తం ఆగం చేసిండు రాష్ట్రం అంతా. మరి ఇంకొకసారి గెలిపించాము కేంద్ర మంత్రిని చేసి జాతీయ స్థాయిలో ఆయన విలువని పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే బీజేపీలో ఒక నాయకుడు ఎదగాలంటే ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడితే అంత పైకి ఎదుగుతాడనమాట. బీజేపీ చెప్తున్నటువంటి నీతి అదే. ఎంత విద్వేషాలు రెచ్చగొడితే 2 వర్గాల మధ్యలో అంత పెద్ద నాయకుడు అవుతాడు బీజేపీలో. అందుకే బండి సంజయ్ పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ, మన గద్దర్ మీద ఆరోపణలు, ఇట్లా వర్గాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము బండి సంజయ్ చేస్తూ ఉంటాడు. విజయవంతంగా అది ముంగలు కోతూ ఉంటుంది. అందుకే ఆయనకు పదవులు వస్తూ ఉంటాయి. అలాంటి మహానుభావుడు ఏం చెప్తా ఉన్నాడు, దేశ గతిని మార్చేటువంటి బడ్జెట్ అంట. మీరు 10 ఏళ్ళకి వెళ్ళి మీరే ఉన్నారు, 10 బడ్జెట్ ప్రవేశపెట్టింది, 11వ బడ్జెట్. ఈ 10 ఏళ్ళ దేశ గతి ఏం మార్చిర్రు? 1,41,00,00,000 కోట్ల అప్పు చేసి పెట్టిరు. 1,41,00,00,000 కోట్ల అప్పు చేసి పెట్టిరు. ఇది మీరు చేసేటువంటి దేశ గతిని మార్చేటువంటి కథ. 1,41,00,00,000 కోట్లు అంటే అసలు అది లెక్క పెట్టడం కాదు కదా, సున్నాలు పెడితే కూడా అది లెక్క పెట్టడానికి 2 రోజులు పడుతుంది. అంత అప్పు చేసి పెట్టి వీళ్ళు. ఇది దేశ గతిని మార్చేటువంటి బడ్జెట్ అంట. మన ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అవగాహన లేక మాట్లాడుతున్నారు. దేశానికి దిశను చూపే బడ్జెట్ ఇది. ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల, మీరు ఈ మాట ఏ నుంచి మాట్లాడుతున్నారో మేము అర్థం చేసుకోగలం రాజేంద్ర అన్న. ఈ మాటని నువ్వు లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నావా, మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉన్నావా, నీ మనసులో నుంచి వస్తూ ఉందా, నీ నోట్ల నుంచి మాత్రమే వస్తూ ఉందా? ఈ మాట మేము అర్థం చేసుకోగలం.
ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి ఈటల రాజేందర్ గారు ఇవాళ బీజేపీ వంచన చేరి బీజేపీ చేస్తున్నటువంటి తప్పిదాలకు, బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైనటువంటి రాజకీయాలకు మీరు మద్దతు తెలుపుతున్నారు చూడు. మీ రాజకీయ పయనానికి సలాం కొట్టాలి, గులాం కొట్టాలి. సో కాబట్టి మీరు ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో రాజకీయంలోకి వచ్చి అలా బీజేపీని సమర్థిస్తూ మీరు ఈ రకంగా మాట్లాడడము మీ మీ అంతరార్థంగా నాకు తెలిసి మీకు ఒప్పుకోక ఉండొచ్చు. కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లనే మాట్లాడండి, తెలుస్తుంది. ఇక నిన్న ఒక చిన్న ఆశాజనకమైనటువంటిది ఏంటంటే బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట. ఏడాదికి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 12 లక్షల వరకు. అది కూడా మళ్ళీ ఇందులో ఒక లిటికేషన్ ఉన్నది కథ. ఇందులో ఒక లిటికేషన్ ఉన్నది. ఈ 4 లక్షల వరకే ఒక లెక్క అంట, దాని తర్వాత అవేవో సేవింగ్స్ చూపించుకోవాలి, లెక్కలు చూపించుకోవాలని ఏదో చెప్తా ఉన్నారు. బట్ అది 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 తిరకాసు అయితే ఏదో ఉన్నది. కానీ ఏదేమైనా కొంత రిలీఫ్ మాత్రం ఉన్నది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది లేదు అనేది. ఇక దాంతోపాటు ఇక చూడండి, బడ్జెట్లో బీహార్కు భారీగా కేటాయించారు నిధులు. ఎందుకంటే ఈ బీహార్ ఏపీ లేకపోతే ఇప్పుడు ఆ కూటమిలో ఏపీ నుంచి టీడీపీ జనసేన, బీహార్ నుంచి నితీష్ కుమార్ పార్టీ కనుక అందులో లేకపోతే ఈయన ప్రభుత్వం కూలిపోతుంది. ఎవరిది? బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కార్. సో కాబట్టి అటు ఏపీని సాటిస్ఫై చేసిరు, ఇటు బీహార్ని సాటిస్ఫై చేసిరు. చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఉన్నాడు ఇప్పుడు ఎన్డీఏలో. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్లల్లో ఏపీని డెవలప్ చేయకపోతే చంద్రబాబు నాయుడు అంతా చరిత్ర ద్రోహి ఇంకెవరు ఉండరు, ఏపీ ద్రోహి. ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏం కావాలంటే అది ఇస్తాడు. మోడీ మూసుకొని ఇవ్వాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. నువ్వు స్పెషల్ స్టేటస్ అడుగుతావా, నువ్వు పోలవరాన్ని పూర్తి చేయించుకుంటావా, అమరావతిని టకాటకా కట్టించుకుంటావా, ఏం చేస్తావో కానీ ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం అడిగినా కానీ వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆల్రెడీ సంవత్సర కాలం దగ్గరకు వస్తుంది, గెలిచి కూడా సంవత్సర కాలం చూస్తున్నాగానే అయిపోతూ ఉన్నది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఈ 4 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు తెస్తావో, ఎన్ని లక్షల కోట్లు తెస్తావో తెచ్చి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, ఇటు పోలవరం పూర్తి కావాలి, ఏపీ కూడా డెవలప్ కావాలి, ఏపీ కూడా అభివృద్ధిలో ముందుకు రావాలి. దానికి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నది. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు ఇంకా ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ లేకుండా సేమ్ అట్లనే మళ్ళీ మన కేసులు కాపాడుకోవాలి, మన పార్టీని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేసిరనుకో, చంద్రబాబు నాయుడిని చరిత్ర క్షమించదు, ఏపీ ఇంకెప్పటికీ క్షమించదు. ఎందుకంటే రెండవసారి ఆయన ఏపీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి రెండవసారి. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేమో మొత్తం గ్రాఫిక్స్లలో సినిమా చూపించిండు, ఇగో ఇదే అమరావతి అని చెప్పేసి బొమ్మ చూపించి ప్రజలను మొత్తము ఎర్రిపప్పలం చేసిండు ఏపీ వాళ్ళని. ఇప్పుడు రెండోసారి గెలిచిండు. మరి ఇప్పుడన్నా పూర్తి చేస్తే రేపటి నాడు భవిష్యత్తు ఉంటుంది ఆ పార్టీకి, ఆయనకు, ఆయన కొడుకు లోకేష్కు, లేకపోతే బిస్కెట్టే. ఇది బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. ఇక కాంగ్రెస్ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో చూడండి. అడిగిందేంటి, ఇచ్చిందేంటి? నువ్వేం అడగలే, వాళ్ళు ఏం వేయలేదన్నా, నువ్వేం అడగలే, ఇది తెలుసు మాకు, ఎందుకు వచ్చి బయటకు వచ్చి గిట్లా మాట్లాడతావు? మేము అడిగిందేంటి, ఇచ్చిందేంటి అంట. నువ్వేం అడిగినావు చెప్పు, చూపి, ఒక లెటర్ చూపి, నువ్వు గివి కావాలని మాకు అడిగింది ఒకటి చూపి అధికారికంగా. ఏది ఉండదు. పోయినప్పుడల్లా అలా కాళ్ళ మీద వాడు, వాళ్ళ ఏళ్ళ మీద వాడు, మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, మీ బాంచని మీరు ఎట్టా అంటే అట్లనే, మీరు ఏం పని చెప్పినా అది చేస్తా, మీ దోస్తులకు ఏం రాసేయమని అది రాసిస్తా, తెలంగాణ రాష్ట్రం మొత్తం రాసేయమని రాసిస్తా, నా కేసు మాత్రం రావద్దు బయటికి, నా ఓటుకు నోటు కేసులో నేను జైలుకోవద్దు, నేను లేక ముఖ్యమంత్రిని అయినా, అనుకోకుండా లాటరీలో ముఖ్యమంత్రిని అయినా. నిన్న కేటీఆర్ అన్నాడు కదా, కేసీఆర్దేమో హిస్టరీ క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ఏమో లాటరీలో తగిలినటువంటి ముఖ్యమంత్రి. లాటరీ ఎట్ట తగులుతుంది? అదృష్టవంతుడికి మాత్రం తగులుతుంది లాటరీ. అందరూ కొంటారు, 1,00,000 మంది కొంటారు టికెట్లు, అందరు తగలదు కదా, ఎవడికో ఒకటి తగులుతుంది, ఆడు చూడు ఎక్కడో మంచిగా ఉంటుంది. సో అట్లనే లాటరీ తగిలినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. అట్లనే నేను లాటరీలో వచ్చినటువంటి ముఖ్యమంత్రిని, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను దాన్ని ఏదో ఒక రకంగా తెలంగాణ చరిత్ర ఉన్నన్ని రోజులు 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఆ చరిత్రలో ఉండాలి. సో కాబట్టి నన్ను కేసు పెట్టి లోపలేసి ఇబ్బంది చేయకూరి, నేను దొరికిన నిజంగా దొరకలేదు అన్నట్టు కాదు అని చెప్పేసి ఇది ప్రయత్నం చేసినావు. నువ్వు పోయినప్పుడల్లా నువ్వు అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. నువ్వు అడగవు, వాళ్ళు ఇయ్యరు. అడిగే ధైర్యం నీకు లేదు, ఇచ్చే గుణం వాళ్ళకి లేదు. 200% ఇది నిజం. ఇది ఎవ్వరు అనేది చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఏ గల్లీకి పోయి అడిగినా కానీ రేవంత్ రెడ్డి పోయి మోడీ మెడలోంచి బడ్జెట్ తేగలడా అంటే అంత సినిమా ఏడుందిలే, ఆడికి పోయి కాళ్ళేళ్ళ మీద పడతాడు పోయి అని చెప్పేసి. ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తేనే నువ్వు బడే బాయివి, మీ సోటే బాయివి,
నువ్వేం చెప్తే అది వింటాం మేము అని చెప్పేసి చెప్పిండు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక బీజేపీ ప్రధానమంత్రి. సరే వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఆడ వ్యవహారం మాత్రం పార్టీల వ్యవహారం లెక్కనే నడిచింది. సేమ్ అటనే నడుస్తూ ఉంది ఇది కూడా. మేము అడిగింది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి అంట. కేంద్ర బడ్జెట్ పైన సీఎం తీవ్ర అసంతృప్తి. ఎందుకు? రేపు పోయి ధర్నా చేయరి, లొల్లి చేయరి ప్రధానమంత్రి ఇంటి ముంగల. నువ్వు కూడా పోయి కూసో, ఢిల్లీలో పోయి కూసో. ఈ అసంతృప్తులు ఎందుకు, ఈ తృప్తులు ఎందుకు? నేను ఈ అసంతృప్తి దేని మీద ఉన్నావు నన్ను తెలియదా మాకు? నేను కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని దేని మీద అసంతృప్తితో ఉన్నావు, దేని మీద పరిశాన్లో ఉన్నావో తెలియదా తెలంగాణ ప్రజలకి? బాజాబ్తా తెలుసు. మొత్తం పరిశాన్లో ఉన్నావు నిన్న. మొత్తం నీ పర్యటనలు, నీ మీటింగ్లు అన్నీ రద్దు చేసుకొని ఆ ఎమ్మెల్యేలు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు రా, ఎవడెవడు పెట్టుకున్నాడు, ఎంతమంది పెట్టుకున్నారు, నాకు కుర్చీ ఉంటుందా పీక్తుందా, ఎవడెవడు ఎడంగా వీక్తున్నాడు అని చెప్పేసి ఆ పరిశాన్లో ఉన్నాడు, ఆ అసంతృప్తిలో ఉన్నావు. ఈ అసంతృప్తి ఏం లేదు, రాష్ట్రానికి వస్తే వచ్చింది, పోతే పోయిందని. తీరని అన్యాయం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు. తీరని అన్యాయం చేసింది మీరు. మీకు దమ్ము లేక, మీకు ధైర్యం లేక, మీరు పోయి అడగలేక, మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు కాబట్టి తీరని అన్యాయం రాష్ట్రానికి చేసింది మీరు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారో చూద్దాం. రాష్ట్రానికి గుండు సున్నా 16 మంది ఎంపీలు తెచ్చింది ఇదే. జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవు. మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది. బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి చేస్తున్నాడు. ఇది ఓపెన్ సీక్రెట్. మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది బీజేపీతోని, మోడీతోని రేవంత్ రెడ్డి మిలాఖత్ అయ్యిండు, చీకటి ఒప్పందం చేసుకున్నది తెలంగాణ మొత్తం తెలిసినటువంటి వ్యవహారమే. మీరే అనవసరంగా మాట్లాడి మీ నోరు బయట వేసుకుంటున్నారు. 100% ఇది నిజం. ఇది లేకపోతే బీజేపీ వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది చేస్తారు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు కదా, బీజేపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఫోర్స్ లెక్కుంటారంట. ఏంది ఆర్పిఎఫా ఆర్ఎస్ఎఫా? బీజేపీ వాళ్ళకేమో ఈయన సెక్యూరిటీ ఫోర్సు, వాళ్ళేమో సెక్యూరిటీ ఫోర్సు. సో ఇట్లా వాళ్ళని వీళ్ళు కాపాడుతుంటాడు, ఈయన వాళ్ళ కాపాడుతూ ఉంటాడు అనమాట. ఇతర రాష్ట్రాల ఎంపీలకు నిధుల వరద, మన ఎంపీలు దద్దమ్మలా వ్యవహరించారు, బీజేపీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్ పైన కేటీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. అక్కడ మాట్లాడిండు. నిన్న చేవెళ్ళ పోయిండు కదా, పరిగి దగ్గరికి పోయిండు, అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్ కోసము పోతే అక్కడ మాట్లాడిండు బడ్జెట్ గురించి. ఇక దేశం అంటే కొన్ని రాష్ట్రాలైనా కేంద్ర బడ్జెట్ బాధాకరం, రాజకీయ అవసరాలకే బడ్జెట్, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు, ఎన్నికలు లేని రాష్ట్రాలపైన వివక్ష. ఎంపీలంతా ఏం చేస్తారు? గడ్డి వీక్తురు సార్. ఏం చేస్తారు సార్? ఢిల్లీకి పోతారు, దుప్పట్టు కప్పుకుంటారు, చెద్దరు కప్పుకుంటారు, మంచిగా కూర్చొని ఆడ ఎండిపోయిన షేలు ఏమైనా ఉంటే చూసుకొని పోయి అలా గడ్డి వీకి వస్తారు. అంతకుమించి ఏం చేయరాళ్ళు. ఏం చేస్తారు చెప్పండి? ఢిల్లీ వీధులలో షాయలు తాగుకుంటా ఏమంటారు, ఆ షట్టర్లు కుల్లాలు పెట్టుకొని తిరుగుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు చలి పెడుతుంటుందని. ఎందుకు గెలిపించిరో తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఎందుకు గెలిచిరో వీళ్ళకి తెలవాలి. ఆ కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన ముఖం కూడా తెలియదు. గా సామల కిరణ్ కుమార్ రెడ్డి, గా నాగర్ కర్నూలు నుంచి గెలిపించినటువంటి మల్లు రవి, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిండు ఆడ. ఆ ఒక చదువుకున్నటువంటి విద్యావేత్త, ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అలాంటి చదువుకున్న విద్యావంతుని పక్కన పెట్టేసి మల్లు రవిని గెలిపించిరా మరి ఈవీఎంలు గెలిపించినా తెలియదు, కానీ చాలా వ్యవహారం నడిచింది. ఎంపీలంతా ఏం చేస్తారు? ఏం చేయరు. ఇక బీజేపీ 8, కాంగ్రెస్ 8 = 0 అని చెప్పేసి నా కవిత ఒక ట్వీట్ వేసింది, ఎమ్మెల్సీ కవిత. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళ స్పందన. బీజేపీ వాళ్ళేమో అద్భుతం, కాంగ్రెస్ వాళ్ళేమో ఇద్దరు మాట్లాడలేదు అనకుండా. సో కాబట్టి ఇది తెలంగాణకు వచ్చినటువంటి బడ్జెట్. 50 లక్షల కోట్లలో తెలంగాణకు వచ్చిన బడ్జెట్ గుండు 0. ఇట్లా ఉంటుంది మన వాళ్ళది.